హలో మై డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజయనగరంలో ఉన్న అయోధ్యకి అయితే వెళ్తున్నాం. అదేనండో రామనారాయణంకి వెళ్తున్నాం. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారో కమెంట్ చేసేయండి. విజయనగరంలో ఏదైనా చూడాల్సిన ప్లేస్ ఉంది అంటే ఇదొకటండి, రామనారాయణం. సో మేము మొత్తానికి ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్ అండి, ఇక్కడ నుండే మనం వెళ్ళాల్సింది. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 9 వరకు ఉంటుంది. మార్నింగ్ 10 నుండి 5 లోపు టికెట్స్ తీసుకుంటే చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 40 రూపీస్. అదే ఆఫ్టర్ 5 నుండి తీసుకుంటే కనుక చిన్నపిల్లలకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్. సో మాకైతే కొంచెం టైం పట్టింది, టికెట్స్ కోసం మేము వెయిట్ చేసాము. తర్వాత మీకు విషయం తెలుసా, ఈ టెంపుల్ కట్టడానికి 8 years అయితే పట్టిందంట. సో మొత్తానికైతే మనకి టికెట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఎలా ఉంది ఏంటి అని మాతో పాటు మీరు కూడా చూసేయండి. మొత్తం వీడియో అంతా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. లేజర్ షో అంతా పెట్టాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా మనం ఏది స్టార్ట్ చేసిన ముందు వినాయకుడిని పూజిస్తాం కదా, ఇక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా అలా పక్కకు వచ్చి చూస్తే శివపార్వతులు మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. సో మేము వెళ్ళింది కార్తీక మాసం టైంలో, ఫుల్గా దీపాలతో అదంతా జనాలతో హడావిడిగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ స్టెప్స్ దగ్గరికి అయితే వస్తాము. ఇతనేనండి ఈ టెంపుల్ సృష్టికర్త, నరసింహమూర్తి. ఈ టెంపుల్ వచ్చేసి 2014 నుండి స్టార్ట్ అయింది. మేము అప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాం, అప్పుడు లేజర్ షో కానీ అవన్నీ ఏమీ లేవు. సో టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉండేది రామాలయం, ఇటువైపు విష్ణు ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్ బాణం షేప్లో అయితే ఉంటుందండి. మధ్యలోనే మనకి ఆంజనేయ స్వామి ఒక పక్కేమో, విష్ణు ఆలయం ఒక పక్కేమో, రామాలయం ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 16 acres ఉంటుందంట, చాలా పెద్దది. ఇది 2 floors ఉంటుంది. పైనంతా టెంపుల్ ఉంటుంది. సో కిందన ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవి ఒక విగ్రహం, తర్వాత ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. మనం తర్వాత అదంతా కిందకి వెళ్ళి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం విష్ణు ఆలయాన్ని దర్శనం అయితే చేసేసుకుందాము. దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకొని అదే గుడి పక్క నుండి పక్కకు నడుచుకుంటూ దృశ్యమాలిక చూడడానికి వెళ్ళేలోపు ఇక్కడ మనకి గురుకులం కూడా కనిపించింది. సో ఇందులో ఉండే పిల్లలు అందరూ బయట గేమ్స్ అవన్నీ ఆడుకుంటున్నారు. సో గురుకులం అంటే లైక్ వేదాలు అన్నీ నేర్పిస్తారు. సో ఇక్కడ నుంచి టెంపుల్ అదంతా చాలా నచ్చింది. ఆ మధ్యలోనే మనకి దృశ్యమాలిక ఉంటుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి విజువల్గా అయితే స్టాచ్యూస్ ఉంటాయండి. రావణుడి యుద్ధం, ఇంకా సీతాదేవిని రావణుడు ఎలా పట్టుకెళ్ళాడో కూడా ఉంటుంది. అన్ని స్టాచ్యూస్ కూడా ఉంటాయి, చూద్దాం. సరేనా? ఇక్కడ నుండి రామాయణ దృశ్యమాలిక అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి మీరందరూ చూసేయండి. విష్ణు ఆలయం దగ్గర నుండి మనకి హాఫ్ పార్ట్ అయితే చూశారు కదా, రిమైనింగ్ హాఫ్ పార్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకి మిడిల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడ నుండి
యుద్ధం తర్వాత సీతాదేవిని ఎలా తీసుకెళ్ళిపోయారు ఇవన్నీ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ తెలియాలనేసి ఇలా నిర్మించారంట. సో ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు డెఫినేషన్ ప్రతి ఒక్కరు మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి విజయనగరంలో ఇది. సో ఇక్కడ చెల్లి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ అస్సలు అక్కడ వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా వాటి చరిత్రను అయితే రాసి అక్కడ పెట్టారు. సో ఈ టెంపుల్ నిర్మించిన అతను ఈ టెంపుల్ పూర్తి అయ్యాక చూడలేకపోయారు. సో కానీ అతని ద్వారా మనకి ఇంత మంచి టెంపుల్ని అయితే చూసే అవకాశం దొరికింది. సో ప్రతి ఒక్కరు ప్రతి చిన్నపిల్లలు అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళి మస్ట్గా విజిట్ చేయండి ఒక్కసారైనా సరే. సో ఇక్కడ చెల్లి ఏం చెప్తుందంటే ఇదందరికీ తెలిసినదే కదా అని చెప్తుంది. అంటే ఆదిపురుష ఆ మూవీ గురించి చెప్తుంది. ఆ టైంలో మాకు ఆ మూవీ నేమ్ గుర్తు రాలేదు. సో ఇదంతా కళ్ళకి కట్టినట్టు చూపించడం చాలా చాలా నచ్చింది. ఇదంతా మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వీరు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మ్యాక్సిమం ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో నుండి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ నుండి అనుకోండి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అంటే 6 నుండి లేజర్ షో వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క 20 మినిట్స్కి ఒకసారి వేస్తూ ఉంటారు. అప్ టు 9 వరకు వేస్తారు. సో 6 నుండి అయితే మనకి ఆ లేజర్ షో చూడడానికి కూడా అవైలబుల్లో ఉంటుంది. సో అందువల్లే దాని టికెట్ కాస్ట్ కూడా మనకి అక్కడ పెరుగుతుంది. అంటే ఈవినింగ్ 5 నుండి కనుక టికెట్ తీసుకుంటే 60 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్. చూసారు కదా నైట్ అయ్యేసరికి ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంది. మొత్తం ఫుల్ కలర్ఫుల్గా ఉంది. సో మనం అక్కడి నుంచి కంప్లీట్ చేసుకొని రాములవారి దర్శనం కూడా చేసుకొని మళ్ళీ తిరిగి హనుమాన్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడ ఎందుకంటే లేజర్ షో స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత అలా కిందకి వెళ్ళి రిమైనింగ్ అంతా మీకు చూపిస్తాను. ఇంకా లేజర్ షోకి చూసేద్దామా. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు ఫుల్గా. సో ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఇంకా స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మొత్తం హనుమాన్ చాలీసా మొత్తం వేస్తారు. మన బ్యాక్ నుండి ప్రొజెక్టర్ ఉంటుంది, అక్కడ దాని ద్వారా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది.
వీడియో చూసారా, నచ్చిందా? ఎక్కడ స్కిప్ చేయలేదు కదా. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఈ లేజర్ షో చూసినంతసేపు కన్నుల పండగలా ఉంది. మొత్తం అక్కడ జనాలు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. చిన్నపిల్లలకి కూడా ఇది బాగా నచ్చుతుంది. సో ఫ్యామిలీతో ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే హారతి అదంతా ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయింది. సో జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇంకా బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి కిందనున్న ప్లేసెస్కి వెళ్ళిపోదాము. నేను, మా సిస్టర్, మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము కలిసి. సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంది. సో కొంచెం జనాలు హడావిడిగా ఉంది. సో మనం ముందు కిందకి వెళ్ళిపోయి ఆ కమల మహాలక్ష్మి ఆ దేవిని ఆ విగ్రహం కూడా చూసేద్దాము. సో కిందన ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దాము. కింద ఫ్లోర్లో పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే కనుక నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుందంట. మనకైతే ఐడియా లేదు. ఇక్కడ బుక్ స్టోర్ కూడా ఉంది. ఈ సైడ్కి క్యాంటీన్ కూడా ఉంది. మీలో ఎవరికైనా ఈ అన్నదానం టైమింగ్స్ గురించి తెలిస్తే కమెంట్ చేయండి. సో ఒకసారి క్యాంటీన్ లోపల కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. సో నార్మల్గానే టీ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చి ఈ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఈ విగ్రహం కూడా చాలా నచ్చింది. ఇక్కడ నుండి ఇంకా మనం బయటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఇక్కడ పార్కింగ్కి అన్నిటికీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.